ఏమి సార్ టెన్షన్? పేపరు బుక్ ఏంటి సార్? చదవమంటారా? రాజ్యంలో ఉన్న సంపద చూసి వేరే రాజులు కొళ్ళుతో రగులుతున్నారని మహారాజుకి ఎప్పటి నుంచో తెలుసు. తన దగ్గరున్న ఆయుధంతో నన్ను సంహరించే ధైర్యం పుట్టిన ఈ గుండె ఉండకూడదు అని ఆయుధంతో 2 సార్లు విచిత్రమైన ఘాట్లు పడేలా పొడిచి చంపుతాడు. కార్పొరేటర్ యాదవ్ శరీరంలో ఇలాంటి ఆయుధపు గుర్తులు చూసి అంతకుడు ఏ ఆయుధం వాడాడో పోలీసులకి అంతు చెక్కడం లేదు. ఏంటి సారు, అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంది. మహారాజు శత్రు రాజ్యాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని నిర్ణయించుకుని కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని మళ్లీ దండయాత్ర మొదలుపెట్టాడు. ఈసారి మహారాజు శత్రువు ఛాతిలో 5 కత్తిపోట్లు పడేలా కడుపు వరకు చీరు. మేయర్ రాజారాం ఛాతి నుంచి కడుపు వరకు ఒక విచిత్రమైన ఘాట్లతో హత్య చేశారు. అక్కడ ఇక్కడ ఒకేలా ఉంది సారు. మళ్లీ దండయాత్ర మొదలుపెట్టాడు. శత్రురాజుని తన దగ్గర ఉన్న విచిత్ర ఆయుధంతో మొండిపులు చీల్చినట్లు ఛాతి మీద 4 ఘాట్లు పడేలా చీల్చి హతమార్చాడు. రూలింగ్ పార్టీ ఎమ్మెల్సీ దుర్గారావు ఛాతి మీద విచిత్ర ఘాట్లు పడేలా పొడిచి చంపారు. ఏంటి సార్ ఇది? అక్కడ ఇద్దరు ఒకటే. ఎవరు? బై ద వే, మీరు వాడే సెంటు సీకే కదా సార్? ఓ గుడ్ గెస్. సేమ్ స్మెల్. సాంబవి నాయకర్. Hey, calm down. He's our owner. 11th entry. 11th entry. Next day, murder. 12th. ఈ పుస్తకం చదువుతున్నవాడే ఈ మర్డర్స్ అన్ని చేసినాడు. సారు, అనవసరంగా అతి తెలివితో అనుమానిస్తున్నామేమో అనిపిస్తుంది. సారు, ఒక ఐడియా. ఈ పుస్తకం వాడికి దొరకకుండా దాచేద్దాం. ఆ తర్వాత మర్డర్స్ జరుగుతున్నా లేదు చూస్తే చేస్తుంది వాడు లేదు క్లారిటీ వచ్చి పుడుస్తుంది. ఏమంటారు సార్? ఓకే, ఆ పేపర్లని సరిగ్గా పెట్టు. మార్నింగ్ సార్. కూర్చోండి. ఏ సుశాంత్. గుడ్ మార్నింగ్ సార్. సుశాంత్. ఆడికి వినబడదు, మీకు అది గుర్తుండదు. హలో. ఫోన్ చేసినందుకు ధన్యవాదములు. మా దగ్గర నుంచి మీకు ఇక్కడ సార్ నమస్తే సార్. అంత వద్దమ్మా. ఇప్పుడు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఏంటి నాగుపాము ఆఫీసులోకి వచ్చిందా? ఓమ్మ నా వల్లగా సార్, నాకు భయం సార్ పాములంటే. నాకు భయమే. ఏంటి అక్కడ కాటేసిందే? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5 లో ఆగరే పూమా షోరూమ్ లో కనెక్షన్ చెక్ చేయాలి. చేయండి. నేను కాదు, నువ్వు ఇవ్వాలి. ఏంటి సార్? నువ్వు వెళ్ళాలి. అవ్వా చిచ్చి, నేను అలాంటి కాదు. దా. నువ్వు వెళ్ళాలి. ఓ నేను వెళ్ళాలా? ఓకే సార్. అమ్మయ్య సావు. రిపేర్ అంట పద. ఓకే.